అందరికీ నమస్కారం. ఎఫ్ఎల్ఎస్లో భాగంగా మాక్ టెస్టులు 3 నిర్వహించాల్సి ఉంటుంది. మరి మొదటి మాక్ టెస్ట్ ఎట్లా నిర్వహించాలి, దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా 29-30 తారీఖు లోపున ఈ మాక్ టెస్ట్ 1 నిర్వహించాల్సి ఉంటుంది. ఫస్ట్ ఓరల్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1లో ఇక్కడ మనం అంటే టీచర్ చదవాలి, అక్కడ విద్యార్థి గుర్తించాలి. ఇప్పుడు ద బేబీ ఈజ్ స్లీపింగ్ ఇన్ ద బెడ్, ఇక్కడ 4th పిక్చర్ ఈజ్ మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇలా 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5లో 4 కరెక్ట్ చేసిన వాళ్ళకి మరి మనం ఏబుల్ అని మనం ఒక ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. అది అందులో విద్యార్థి రైట్ క్లిక్ చేయాల్సి వస్తుంది. సీత ఈజ్ కలరింగ్ ఏ పిక్చర్, ఇక్కడ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అక్కడ ఏ చేసిన వాళ్ళకి మనం కరెక్ట్ చేసి అలా టోటల్గా 5 out of 5లో 4 కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ రైనింగ్ అవుట్ సైడ్, మదర్ ఈజ్ మేకింగ్ హాట్ టీ ఫర్ ద ఫ్యామిలీ. ఇయర్ ఫస్ట్ పిక్చర్ అంటే స్టూడెంట్ హ్యాస్ టు అండర్స్టాండ్ ద sentence, then he has to find the picture. Rani has many toys, she likes to play only with her doll, అంటే విద్యార్థికి డాల్ అంటే గుర్తుండే అంటే 3rd పిక్చర్ is the correct answer. Trees are very useful to us in the school. Some children are digging pits, few of them are planting saplings. ఇక్కడ కూడా నెక్స్ట్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. విద్యార్థికి సాప్లింగ్స్ అంటే ఇట్లా మొత్తం పూర్తిగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరి లిజనింగ్ స్కిల్ అయితే ఉండాలి, తర్వాత అండర్స్టాండింగ్ కూడా ఉన్నప్పుడే ఆ 5 క్వశ్చన్ చేస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ 2లో ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా 80% ఎబో వచ్చినప్పుడు మాత్రమే విద్యార్థి ఏబుల్ అని మనం కరెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది విద్యార్థికి వచ్చినట్టు. ఇక్కడ లెర్నింగ్ అవుట్కమ్ వచ్చింది ఫోనోలాజికల్ అవేర్నెస్, ఇది ఐడెంటిఫైస్ డిఫరెంట్ సౌండ్స్ ఇన్ గివెన్ వర్డ్స్. ఇక్కడ చూసినట్టయితే ఐ విల్ టెల్ యూ అంటే మనం ఏవైతే వర్డ్స్ ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ చెప్తామో విద్యార్థి ఫస్ట్ సౌండ్ చెప్పాలి. ఫస్ట్ ఈ 6 క్వశ్చన్లో వెట్ అన్నప్పుడు ఓ అనే సౌండ్ చెప్పాలి. యాడ్ యా, నక్ అని, సిప్ హ్యాట్ హ్యా, మ్యాప్ అని విద్యార్థి చెప్పరావాలి. అలాగే ఐ విల్ టెల్ యూ ఫ్యూ వర్డ్స్, యూ టెల్ మీ ద లాస్ట్ సౌండ్. ఇయర్ కేవ్ అని, బజ్ అని, రాక్ టబ్ అని, చెఫ్ అని, అని, టెల్ అని విద్యార్థి చెప్తే మనం వేయాలి. ఇలా 12లో 10 క్వశ్చన్స్ విద్యార్థి అయితే కరెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 వచ్చినట్టయితే దిస్ పేజ్ ఈజ్ ఫిల్డ్ విత్ లెటర్స్, ట్రై టు రీడ్ దీస్ లెటర్స్ కేర్ఫుల్లీ, యూ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ లెటర్ అండ్ మూవ్ అహెడ్. ఇట్లా ఒక లెటర్తో స్టార్ట్ చేసి విద్యార్థి పూర్తిగా 100 ఇక్కడ ఉన్నాయి. ఈ 100లో అవుట్ ఆఫ్ 100 80 లెటర్స్ ఇవన్నీ చదవ రావాలి. SWIMMERFUN అని ఇట్లా విద్యార్థి టోటల్గా అన్నిటినీ చదవడం అయితే రే, మే, కే, డే, మే, ఇట్లా ఫీ అయితే 4th లైన్లో మీ, వి, కి అట్లా. నెక్స్ట్ 6th లైన్ అయితే టు, కు, గో, సో ఇట్లా ఈ విద్యార్థి అవన్నీ కూడా వర్డ్స్ ఆ లెటర్స్ని చదవగలిగితే మనం అవుట్ ఆఫ్ 100లో 80 మాత్రం విద్యార్థి చదివితే ఏబుల్ అని మనం రైట్ కొట్టాలి. ట్రై టు రీడ్ దీస్ వర్డ్స్ కేర్ఫుల్లీ, యూ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ వర్డ్ అండ్ మూవ్ అహెడ్. ఇక్కడ వర్డ్స్ని చదవ రావాలి. ఇది 4th క్వశ్చన్. అక్యురేట్లీ డీకోడ్స్ కామన్ ఐసోలేటెడ్ గ్రేడ్ 3 లెవెల్ వర్డ్స్. డోర్, కీ, లాక్, గేట్, స్టెప్, బస్, వ్యాన్, క్యాబ్, జీప్, ఆటో, పెన్, ఇంక్, నోట్. ఇట్లా విద్యార్థి అయితే చదవడం రావాలి. ఎక్కడైనా స్ట్రక్ అయితే నెక్స్ట్ మనం ఒక 4 seconds 5 seconds టైం ఇచ్చి నెక్స్ట్ వెళ్ళమని చెప్పాలి. ఆ విధంగా ఏవైతే చదివాడో వాటికి మాత్రం మనం టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. వీళ్ళైతే ఏవి చదవలేదో వాటిని మనం టిక్ చేసుకొని అవుట్ ఆఫ్ ఇక్కడ 50 వర్డ్స్ ఉన్నాయి. ఈ 50 వర్డ్స్లో 40 మాత్రం చదవగలగాలి. ఇలా 80% అయితే ఖచ్చితంగా రావాలి. యాక్యురేట్లీ డీకోడ్స్ నాన్ సెన్స్ వర్డ్స్ అంటే ఇక్కడ సెన్స్ అంటే మీనింగ్ ఏమి ఉండదు, ఈ మీనింగ్ లేని వాటిని చదవడం రావాలి. ఇట్లా COL కాల్, ZAP జాబ్, YUF ఎఫ్, WEB ఉంది వెబ్, KAD క్యాడ్, VIX విక్స్, MUG మగ్, JIP జిప్, ట్యాజ్ హార్న్, ర్యాస్ బాక్స్, ఫిజ్ గమ్, వ్యాడ్ ల్యాప్, జివ్, మోడ్, నిక్, యాఫ్, వాబ్, రగ్, రజ్, గ్యాజ్, వప్, లిట్, హెమ్, జుక్, ఫ్యాడ్, పాప్, కాజ్, సక్స్, టెబ్, మిగ్, జాల్, విన్, జాబ్, వాజ్, లెఫ్, యాగ్, కమ్, డాట్, వ్యాక్స్, రిమ్, జప్, మిక్స్, నాఫ్, గిడ్, వస్, పాజ్, వెల్. ఈ విధంగా విద్యార్థి
చదవడం రావాలి. అలాగే క్వశ్చన్ నెంబర్ 6 ఇక్కడ లుక్ అట్ దిస్ పిక్చర్ కేర్ఫుల్లీ అంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇది. ఏ సెంటెన్స్ ఈజ్ ఆల్సో రిటన్ అలాంగ్ విత్ ద పిక్చర్, రీడ్ అండ్ అండర్స్టాండ్ ద సెంటెన్స్, యూ హ్యావ్ టు ప్లేస్ యువర్ ఫింగర్ ఎట్ ద పిక్చర్. ఇక్కడ విద్యార్థి సొంతంగా సెంటెన్స్ చదవాలి, అలాగే పిక్చర్ని చూపెట్టాలి. ఏ గర్ల్ ఈజ్ సిట్టింగ్ అండర్ ద ట్రీ అని ఇట్లా విద్యార్థి చదవాలి. ఫస్ట్ క్వశ్చన్లో ఏమో మనం చదివితే విద్యార్థి గుర్తుపట్టాడు, ఇప్పుడు విద్యార్థి చదవాలి, పిక్చర్ని చూపెట్టాలి. క్యాట్ ఈజ్ లయింగ్ ఆన్ ద మ్యాట్ అని ఉంది. ఇక్కడ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇట్లా చూపించుకుంటూ విద్యార్థి చెప్పాలి. ఏ బాయ్ ఈజ్ పుల్లింగ్ ఏ టాయ్ టైట్ టు ఏ రోప్. ఇక్కడ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా విద్యార్థి చూపించుకుంటూ చదవాలి. చిల్డ్రన్ లెర్న్ మెనీ థింగ్స్ ఎట్ స్కూల్, 2 girls ఆర్ రీడింగ్ ద చార్ట్. ఇక్కడ సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా విద్యార్థి గుర్తించాలి. వీ హ్యావ్ మెనీ ఫెస్టివల్స్, పీపుల్ వేర్ న్యూ క్లాత్స్ అండ్ ఈట్ స్వీట్స్, చిల్డ్రన్ ఆర్ సెలబ్రేటింగ్ దివాలి. ఇక్కడ దివాలి అన్నప్పుడు ఇక్కడ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7 టోటల్ 9 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓవరాల్ రీడింగ్ ఫ్లూయెన్సీ కాంప్రిహెన్షన్ ఇది. రీడ్ ద టెక్స్ట్ కరెక్ట్లీ విత్ యాక్యురసీ, కరెక్ట్ ప్రొనౌన్సియేషన్, స్పీడ్, ఆటోమేటిసిటీ, expression and comprehends the text. ఇక్కడ part 7aలో a story is given here. You have to read the story aloud. You will start from first word and move ahead. ఇక్కడ మొత్తం 60 సెకండ్స్లో విద్యార్థి చదవగలగాలి. ఒక్కోసారి 60 సెకండ్స్లో ఎంతవరకు చదివిండో అక్కడ మనం టిక్ చేసుకోవాలి. ఆ తర్వాత కూడా క్వశ్చన్స్కి మన విద్యార్థి ఆన్సర్ చేయాలి కాబట్టి మనం అతను అర్థం చేసుకోవడానికి ఇంకా టైం కూడా మనం ఎక్స్ట్రా టైం కూడా ఇవ్వాలి. తర్వాత ఇప్పుడు రోహిత్ అండ్ కిరణ్ ఆర్ ఇన్ ద స్కూల్ గార్డెన్. Rohit waters the plants and Kiran pulls out the weeds. Suddenly they see a small bird on the ground. The bird looks hurt and cannot fly. Rohit picks it up gently. Kiran brings a box with soft leaves. అనగానే అక్కడ 1 minute అయిపోయింది అనుకోండి. ఇట్లా చదివితే అప్పుడు మనం అక్కడ టిక్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఎక్స్ట్రా టైం మాత్రం అర్థం చేసుకోవడానికి మిగతా పేరాలో ఉన్న సెంటెన్సెస్ కూడా చదవడానికి అవకాశం ఇవ్వాలి. ఇచ్చి ఇక్కడ క్వశ్చన్స్కి మనం విద్యార్థిని ఆన్సర్ కరెక్ట్ చేయమనాలి. అంటే మనం వీ హ్యావ్ టు ఆస్క్ ద క్వశ్చన్, వాట్ డస్ రోహిత్ డూ ఇన్ ద గార్డెన్ అన్నప్పుడు రోహిత్ వాటర్స్ ద ప్లాంట్స్ అని విద్యార్థి చెప్తే అతనికి టోటల్ అవుట్ ఆఫ్ 5 క్వశ్చన్స్కు మనం 4 క్వశ్చన్స్ విద్యార్థి అటెంప్ట్ కరెక్ట్ చేయాలి. వాట్ డూ రోహిత్ అండ్ కిరణ్ సీ ఆన్ ద గ్రౌండ్? ఎ స్మాల్ బర్డ్. అంటే దే సీ ఏ స్మాల్ బర్డ్ ఆన్ ద గ్రౌండ్ అని ఇక్కడ 2వ లైన్లో ఉంది. అట్లా విద్యార్థి సొంతంగా పేరాను అర్థం చేసుకొని ఇక్కడ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. క్వశ్చన్ అడిగిన తర్వాత ఒక 10-15 సెకండ్స్ మనం టైం ఇవ్వచ్చు. 15 సెకండ్స్ నుంచి 20 సెకండ్స్ వరకు కూడా ఒకసారి ఆ క్వశ్చన్ని బట్టి ఇచ్చి అతను చెప్పలేకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఓవరాల్ రీడింగ్ ఫ్లూయెన్సీ ఇక్కడ కాంప్రిహెన్షన్ 8th క్వశ్చన్. రీడ్ ద టెక్స్ట్ కరెక్ట్లీ విత్ యాక్యురసీ, కరెక్ట్ ప్రొనౌన్సియేషన్, స్పీడ్, ఆటోమేటిసిటీ, ఎక్స్ప్రెషన్ అండ్ కాంప్రిహెండ్స్ ద టెక్స్ట్. అంటే చదివేటప్పుడు కూడా అలాంటి కాంప్రిహెండ్ ఉండాలి, స్పీడ్ ఉండాలి, తర్వాత యాక్యురసీ ఉండాలి, తర్వాత రీడింగ్ అంటే కాంప్రిహెన్షన్లో విద్యార్థి మీనింగ్ఫుల్గా అంటే వాయిస్ మాడ్యులేషన్ ఇవన్నీ కూడా విద్యార్థి చదివేటప్పుడు ఉండాలి. స్టోరీ ఈజ్ గివెన్ హియర్. యూ హ్యావ్ టు రీడ్ దిస్ స్టోరీ అలౌడ్. యూ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ వర్డ్ అండ్ మూవ్ అహెడ్. ఇట్లా ప్లేస్ యువర్ ఫింగర్ ఆన్ ఈచ్ సెంటెన్స్. ఇట్లా ఈ సెంటెన్స్ దగ్గర ప్లేస్ అంటే ఫింగర్ పెట్టుకుంటూ చదవాలి. వన్ ఫైన్ మార్నింగ్ జావేద్ వాజ్ గోయింగ్ టు స్కూల్. ఆన్ ద వే he saw small footprints on the ground. The footprints moved left and right. Javed went after the footprints. They stopped near a big tree. And she has to read like this. అంటే విద్యార్థి అలా చదవలేకపోతే అక్కడక్కడ స్ట్రక్ కావడము లేకపోతే తప్పుడు ప్రొనౌన్సియేషన్ ఇలా చేసినప్పుడు మనం అతను చదవలేని వాళ్ళుగానే మనం గుర్తించాలి. ఆ విధంగా ఇదైతే పూర్తిగా మనమైతే చదివించాలి. He looked behind the tree, but no one was there. Javed smiled. He thought someone was playing a small funny game with him. Then he walked to school. అని విద్యార్థి చదవగలగాలి. అలాగే ఇక్కడ క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత ఒకవేళ అతనికి 15 to 20 సెకండ్స్ టైం ఇచ్చి నెక్స్ట్ క్వశ్చన్కు వెళ్ళాలి. చెప్పలేకపోతే మనం రాంగ్ పెట్టుకొని టోటల్ అవుట్ ఆఫ్ 5లో 4 క్వశ్చన్స్కి ఖచ్చితంగా ఆన్సర్ చేయగలరు. వాట్ డిడ్ జావేద్ సీ ఆన్ ద గ్రౌండ్ అన్నప్పుడు స్టూడెంట్ హ్యాస్ టు రిప్లై ద ఆన్సర్, సే ద ఆన్సర్. ఈ విధంగా విద్యార్థిని 5 క్వశ్చన్స్ అయితే మనం అడగాల్సి అయితే ఉంటుంది. జావేద్ సా స్మాల్ ఫుట్ ప్రింట్స్ ఆన్ ద గ్రౌండ్ అని విద్యార్థి ఈ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పగలగాలి. వేర్ డిడ్ ద ఫుట్ ప్రింట్స్ స్టాప్?
ద ఫుట్ ప్రింట్స్ మూవ్ లెఫ్ట్ అండ్ జావేద్ వెంట్ ఆఫ్టర్ ద ఫుట్ ద ఫుట్ ప్రింట్స్ స్టాప్డ్ నియర్ ఏ బిగ్ ట్రీ అని ఇట్లా విద్యార్థి ఇట్లా చెప్పగలగాలి. మనం 15 to 20 seconds టైం మాత్రం విద్యార్థికి ఇవ్వాల్సి ఉంటుంది ఆఫ్టర్ ఆస్కింగ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9లో యూజెస్ యాక్షన్ వర్డ్స్, నేమింగ్ వర్డ్స్ అండ్ పంక్చుయేషన్ మార్క్స్ ఫర్ రైటింగ్. ఇక్కడ ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది. ఈ పిక్చర్ను చూస్తూ మరి లుక్ అట్ ద పిక్చర్ కేర్ఫుల్లీ, రైట్ 3 sentences అబౌట్ వాట్ యూ సీ ఇన్ ద పిక్చర్. ఇందులో ఏం చూశాడో విద్యార్థి 3 sentencesని కరెక్ట్గా రాయగలగాలి. గ్రాండ్ ఫాదర్ ఈజ్ రీడింగ్ ఏ న్యూస్ పేపర్, మదర్ ఈజ్ ఫీడింగ్ ఫుడ్ టు హర్ చిల్డ్రన్ అని ఇట్లా, లేకపోతే గ్రాండ్ మదర్ ఈజ్ సీయింగ్, గ్రాండ్ మదర్ ఈజ్ స్టాండింగ్ అని ఇట్లా కనీసం ఏదో సెంటెన్స్, ఫాదర్ ఈజ్ హోల్డింగ్ ఎ టవల్, హోల్డింగ్ ఎ షర్ట్ అని ఇట్లా ఏదైనా కొన్ని ఈ పిక్చర్ను చూస్తూ మరి చిల్డ్రన్ ఆర్ ఈటింగ్ ఫుడ్, చిల్డ్రన్ ఆర్ సిట్టింగ్, ఏదైనా విద్యార్థి సొంతంగా ఎలా చెప్పినా ఒక సెంటెన్స్, ఒక 3 sentencesను చెప్పడంతో పాటు విద్యార్థి అక్కడ రాయగలగాలి. ఇక్కడ విద్యార్థి 3 sentences అయితే పూర్తిగా రాయగలగాలి. నెక్స్ట్ వచ్చినట్టు మ్యాథ్స్లో క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ పాయింట్ టు ఈచ్ నెంబర్ అండ్ సే ద నెంబర్ నేమ్. నెంబర్ రోలో 8, 6 ఆ నెంబర్ నేమ్ని విద్యార్థి మనం ఏ నెంబర్ చెప్పినా ఆ నెంబర్ని గుర్తుపట్టగలగాలి, చెప్పగలగాలి. ఏదైనా 80% అబోవ్ అంటే ఇక్కడ ఆన్సర్స్ కూడా మనకు ఇక్కడ మ్యాథమెటిక్స్లో ఇవ్వడం జరిగింది. ఐడెంటిఫై స్మాలర్ నెంబర్ ఫ్రమ్ గివెన్ పేర్ ఆఫ్ నెంబర్స్. ఇక్కడ రో 1లో ఇప్పుడు 6, 7 విచ్ ఇస్ స్మాలర్, 6 ఈజ్ స్మాలర్. నెక్స్ట్ 2, 1లో 1 ఈజ్ స్మాలర్. ఇట్లా రో 1లో వాట్ ఈస్ ద ఆన్సర్ అనేది, రో 2లో వాట్ ఆర్ ద ఆన్సర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఆన్సర్స్ను చూపించొద్దు, ఇక్కడ విద్యార్థిని మాత్రం స్మాలర్ నెంబర్ని టిక్ చేయమని చూపెట్టమని చెప్పాలి. అలాగే క్వశ్చన్ నెంబర్ 3లో ఇక్కడ సాల్వ్స్ డైలీ లైఫ్ ప్రాబ్లమ్స్ ఇన్వాల్వింగ్ 2 or more operations of numbers using addition, subtraction, multiplication, division with numbers not exceeding 999. ఇక్కడ ఎడిషన్ ఇవ్వడం జరిగింది. 15 minus 9 ఇది సబ్ట్రాక్షన్, 16 plus 3 ఏమో ఎడిషన్. ఇట్లా ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ మాత్రం ఎడిషన్ మరియు మామూలుగా సబ్ట్రాక్షన్ మాత్రమే ఉన్నది. వీటికి ఆన్సర్స్ విద్యార్థి చేయగలగాలి. అంటే ఈ విధంగా విద్యార్థికి ఒక 15 to 20 seconds టైం మాత్రం మనం ఇవ్వాల్సి ఉంటుంది ఆన్సర్ చెప్పడానికి. నెంబర్స్ చదవడానికి మాత్రం ఒక నెంబరు చదివిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ నెంబరు చదవడానికి ఒక 4 seconds టైం మాత్రమే మనం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇలా అన్నిటి కూడా ఆన్సర్స్ అయితే ఉన్నాయి మ్యాథమెటిక్స్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 సాల్వ్స్ డైలీ లైఫ్ ప్రాబ్లమ్స్ ఇన్వాల్వింగ్ 2 or more operations of numbers. ఇది కూడా ఇక్కడ వర్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఇక్కడ కూడా విద్యార్థికి సొంతంగా దీని ఆన్సర్ కనుక్కోవడానికి ఒక 15 to 20 seconds క్వశ్చన్ చదివిన తర్వాత మనకు అవకాశం అయితే ఇవ్వాలి. అతను సొంతంగా తన నోట్బుక్లో కానీ స్లేట్ మీద కానీ ఎక్కడైనా ఆన్సర్ కూడా చేసి కూడా చెప్పొచ్చు. తర్వాత లేకపోతే ఓరల్గా నోటికి కూడా చేసి చెప్పినా కానీ మనం అతను కరెక్ట్ చేసినట్టుగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. రమేష్ హ్యాస్ 7 balls. ఈ లాసెస్ 4 balls. హౌ మెనీ బాల్స్ డస్ రమేష్ హ్యావ్ నౌ అన్నప్పుడు అతను అక్కడ ఉన్న ప్రాసెస్ ఏంది, ఎడిషనా, సబ్ట్రాక్షనా, ఏది చేయాలనేది తెలుసుకొని అవుట్ ఆఫ్ 6లో 5 కరెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరిగింది, మనం ఆన్సర్స్ అయితే చూపించొద్దు. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 కన్స్ట్రక్ట్ అండ్ యూజెస్ మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్స్, టేబుల్స్ ఆఫ్ నంబర్స్ 2 to 10 అండ్ యూజెస్ డివిజన్ ఫ్యాక్ట్స్. ఇక్కడ కూడా సాల్వ్ ద మల్టిప్లికేషన్ గ్రిడ్ ఐదర్ వర్బల్లీ అండ్ యూజింగ్ పేపర్. మామూలుగా ఇక్కడ పేపర్ ద్వారా ఎట్లయినా చెప్పొచ్చు. 7 2 ఆల్రెడీ ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 7 4 8 4 ఆన్సర్స్ విద్యార్థి రాయాలి. అవుట్ ఆఫ్ 4లో మరి 4 కూడా చేయాల్సి అయితే ఉంటుంది. మామూలుగా 3 చేసినా 75 ఉంటుంది. కానీ మొత్తం మీద అయితే మనం 80% or 80% అబోవ్ ఆన్సర్స్ కరెక్ట్ చేసిన వాళ్ళకే మనం మార్కులు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అంటే అతను చేయగలుగుతున్నాడు, ఓకే, ఏబుల్ ఆర్ నాట్ ఏబుల్. ఇదంతే కేవలం 2 ఆన్సర్స్, ఏబులా నాట్ ఏబుల్. ఒకవేళ నాట్ ఏబుల్ అయితే అతనికి బాగా ప్రాక్టీస్, నెక్స్ట్ సారి మనం బాగా ప్రాక్టీస్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ మాక్ టెస్ట్, ఇది మనం విద్యార్థిని అంచనా వేయడం కోసం మాత్రమే ఈ మాక్ టెస్ట్ నిర్వహించుకోవాలి. హౌ మెనీ బండిల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ఈచ్ సిచ్యువేషన్, థింక్, ఐ టెల్ మీ, యూ మే యూజ్ ద స్ట్రాస్ ఇఫ్ యూ వాంట్. అంటే బండిల్స్ ఆఫ్ 36 straws డివైడ్ ఇంటూ బండిల్ విత్ 6 straws. అంటే ఒక్కొక్క 6 straws ఒక బండిల్ కడితే 36 straws విద్యార్థి అంటే డివిజన్ 6 6 36 అయితే పార్ట్స్గా చేసుకోవడం, ఇవన్నీ కూడా ఆన్సర్స్ చేయగలగాలి. ఏదైనా 80% అయితే విద్యార్థి చేసినప్పుడు మాత్రమే మనం ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6లో మెజర్మెంట్కి సంబంధించి ఉంది. ఈ మెజర్మెంట్లో ఇక్కడ టైమింగ్స్ కానీ
టైం విద్యార్థి సొంతంగా టైం చెప్పగలగడం. అలాగే ఇక్కడ హౌ లాంగ్ ఈజ్ పెన్సిల్, ఆ పెన్సిల్ యొక్క లెంత్ని మరి సెంటీమీటర్లలో లేదా మిల్లీమీటర్స్లో విద్యార్థి చెప్పగలగడం. మామూలుగా డాష్ సెంటీమీటర్లో అడిగింది కాబట్టి ఎన్ని సెంటీమీటర్స్ అనేది విద్యార్థి చెప్పగలగాలి, అక్కడ రాయగలగాలి. నెక్స్ట్ అలాగే క్వశ్చన్ నెంబర్ 7లో ఇక్కడ ఐడెంటిఫైస్ హాఫ్, 1/4, 3/4 ఆఫ్ ఎ హోల్ అండ్ ఇన్ కలెక్షన్ ఆఫ్ అప్ టు 12 రిప్రజెంటెడ్ యాజ్ ఆబ్జెక్ట్స్ పిక్చర్స్. ఇక్కడ మామూలుగా ఏదైతే ఫ్రాక్షన్స్ ఇవ్వడం జరిగింది, వీటిని కూడా మనం విద్యార్థులకు అవగాహన అయితే చేయించాల్సిన అవసరం అయితే ఉంది. షేడ్ ఆర్ సర్కిల్ ద పాట్ విత్ పెన్సిల్ అకార్డింగ్ టు ద గివెన్ ఫ్రాక్షన్. ఇప్పుడు ఫిగర్ ఏ 1/4 అన్నాడు, ఈ 4 పార్ట్స్ చేయడం జరిగింది. ఒకదాన్ని అక్కడ 1/4 అన్నప్పుడు ఒకదానికి మనం అంత విద్యార్థి షేడ్ చేయగలగాలి. అలాగే 1/2 అంటే హాఫ్, అలా 3/4 అంటే అవుట్ ఆఫ్ 4లో 3 వాటికి షేడ్ చేయగలగాలి. అలా చేయగలిగినప్పుడు మనం ఆన్సర్. ఇక్కడ విద్యార్థి చేయలేకపోతే అతను చేయాలంటే ఇక్కడ ఫ్రాక్షన్ సంబంధించిన టోటల్ 6 ఉన్నాయి, 5 కరెక్ట్ చేయగలగాలి. వీటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఉన్నాయి. అలాగే క్వశ్చన్ నెంబర్ 8లో ప్యాటర్న్ సంబంధించి ఉంది. ఇక్కడ నెక్స్ట్ ప్యాటర్న్ ఏమొస్తుంది, మామూలుగా ఫిగర్ ఇవ్వడం జరిగింది, ఫస్ట్ ఫిగర్, సెకండ్, నెక్స్ట్ 2 అలా ఇవ్వడం జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ ఫిగర్ ఏమొస్తుందో విద్యార్థి చెప్పగలరు. ఇక్కడ కూడా అంతే. ఈ విధంగా ఇవి అన్నీ కూడా మామూలుగా నవోదయ వీటికి సంబంధించి కూడా ఇక్కడ కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ప్యాటర్న్ సంబంధించి. అలాగే ఇక్కడ నెంబర్ ప్యాటర్న్ 59 గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఆ గ్యాప్లో 59 ఆఫ్టర్ 60 వస్తుంది. అలా బిట్వీన్ నెంబర్ రాయాలి, నెక్స్ట్ నెంబర్ రాయాలి, బిఫోర్ నెంబర్ కానీ విద్యార్థికి ఆ ప్యాటర్న్లో రాయాలి. ఇక్కడ 6 తర్వాత 10, 12 అని ఇవ్వడం జరిగింది. 6 తర్వాత 7 రాస్తే రాంగ్ అవుతుంది. ఇక్కడ 2 డిఫరెన్స్ ఉందని విద్యార్థి గుర్తించి 6 తర్వాత 8 రాయాలి. ఇక్కడ 5, 10 తర్వాత ఇక్కడ 5 డిఫరెన్స్ ఉంది కాబట్టి 10 తర్వాత 15, 20 రాయాలి. నెక్స్ట్ 20 ఆల్రెడీ ఉంది. 600 తర్వాత 800 ఉంది కాబట్టి ఇక్కడ 700 రాయాలి. ఈ విధంగా విద్యార్థి గుర్తించగలరు. లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 9లో ఇది సాల్వ్ ప్రాబ్లమ్స్ ఇన్వాల్వింగ్ డేటా డిస్ప్లేస్. ఇది డేటాకు సంబంధించి మామూలుగా టాలీ చార్ట్స్, బార్ గ్రాఫ్స్ ఆర్ పిక్టోగ్రాఫ్స్ విత్ సింగిల్ యూనిట్ సేల్స్ అండ్ అప్ టు 4 కేటగిరీస్ ఆఫ్ డేటా. ఇక్కడ పిక్టోగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. పెట్ ఎనిమల్స్, ఇప్పుడు డాగ్ ఎంతమందికి, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎంతమందికి ఇష్టము, ర్యాబిట్ ఎంతమందికి ఇష్టం, ఇట్లా ఇవి ఇవ్వడం జరిగింది. దీన్ని ఆధారంగా చేసుకొని విద్యార్థికి ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయి. ద నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ హూ లైక్ ర్యాబిట్. అప్పుడు ర్యాబిట్ అన్నప్పుడు ఇక్కడ 5 + 2 7 మెంబర్స్ ర్యాబిట్ లైక్. నెక్స్ట్ ద పెట్ ఎనిమల్ దట్ లీస్ట్ చిల్డ్రన్ లైక్, తక్కువ మందికి ఇష్టమైనది ఏంటంటే టార్టాయిస్, ఓన్లీ 4 మెంబర్స్. ఈ విధంగా విద్యార్థి ఆ బొమ్మను చూస్తూ ఆన్సర్ను గుర్తించగలగాలి. ఇవి మాక్ టెస్ట్. ఈ మాక్ టెస్ట్ కేవలం అంచనా కోసం మాత్రమే, మా దగ్గర డేటా ఉంచుకోవడం కోసమే. కాబట్టి ఇక్కడ అవుట్ ఆఫ్ ఏదైనా 100కి 80% ఎబోవ్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఏబుల్గా గుర్తించాలి, లేదా నాట్ ఏబుల్గా గుర్తించి. దాదాపుగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒకవేళ యూడేస్లో తెలుగు మీడియం ఉంటే మాత్రం మనం తెలుగు సబ్జెక్టు మరియు మ్యాథ్స్ అయితే ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మామూలుగా మార్గదర్శకాలు కూడా ఇవ్వడం జరిగింది. మౌఖిక పరీక్ష, రాత పరీక్ష ఎలా నిర్వహించాలి, మరి మౌఖిక భాషా అవగాహనకు మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉంటాయి, తర్వాత ఏ విధంగా మనం ఎగ్జామ్ని కండక్ట్ చేయాలి, ధ్వని గుర్తింపులో ఎన్ని కరెక్ట్ అయితే. ఇప్పుడు మొత్తం 100 అక్షరాలు ఉంటాయి, అందులో మినిమం 80 లెటర్స్ చదవాలని, డీ కోడింగ్ సంబంధించి ఇవన్నీ కూడా ఒక్కసారి మార్గదర్శకాలు కూడా చూసుకోండి. మామూలుగా అయితే నేను ఆల్రెడీ మా క్వశ్చన్స్ చెప్పేటప్పుడే ఈ మార్గదర్శకాలు అన్నిటినీ కూడా ఎలా మరి మనం నిర్వహించాలి ఎగ్జామ్ అనేది చెప్పడం జరిగింది. ఇది ధారాళంగా చదవడం, ఏ విధంగా మనం ఇవన్నీ కూడా నిర్వహించాలనే ఈ మార్గదర్శకాల ఆధారంగానే ఎలా ఎగ్జామ్ కండక్ట్ చేయాలని నేను చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మార్గదర్శకాలు. ఇవి ఒకసారి అందరూ కూడా చూసుకొని ఎగ్జామ్ పర్ఫెక్ట్గా నిర్వహించవలసిందిగా విజ్ఞప్తి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి.